మనం ఏదైనా హాస్పిటల్కి వెళ్ళామనుకో, సంబంధం లేకపోయినా టెస్టులు రాసేస్తున్నారు. ఆ టెస్ట్ ఎంతవరకు అడ్వైజబుల్ అంటారు? అంటే సంబంధం లేకుండా టెస్ట్లు అనేవి ఇంతకు అంటే సపోజ్ హెడ్ఏక్ అని చెప్పి పోయామనుకో, సిటీ స్కాన్ చేయాలంటారు. ఇవన్నీ ఎగ్జామిన్ చేసిన తర్వాతనే నిర్ధారిస్తారా, లేకుంటే మందు రాయలేరా డాక్టర్లు? ఎందుకు ఇలా ఈ పోకడ డిఫరెంట్గా పోతుంది? అది ఎంతవరకు సమంజసం అంటారు? ఇప్పుడు మీరు ఒక 10 years బ్యాక్ కంపేర్ ఇప్పుడు చేసుకుంటే, ఇంతకుముందు హెడేక్ అన్నారు. హెడేక్ అంటే మీకు ఆల్టర్నేట్ లేదు. హెడేక్ ఏం టెస్టులు చేయాలో చేద్దామన్నా లేవు. సో ఒక కాన్సెప్ట్ అంటే హెడేక్ కామన్గా ఎందుకు వస్తుంది అని ఒక కామన్గా ట్రీట్ చేయడం, తర్వాత అవసరం లేదు అప్పుడు దాంట్లో ఏమి దాంతో తగ్గకపోతే అప్పుడు తప్పనిసరి పరిస్థితిలో టెస్ట్లకు పోయాలి. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్తే పక్కగా 2-3 టెస్టులు రాసిన తర్వాతనే ఎస్ నీ ప్రాబ్లమ్ని మెడిసిన్స్ రాస్తున్నారు. అంత అవసరమా? అంత పీజీలు చదివిన డాక్టర్లకు కూడా ఒక చిన్న 2 మాత్రలు రాయించేదానికి మినిమం ఒక 2,500 నుంచి 3,000 రూపాయల వరకు టెస్టులు రాస్తున్నారు. ఎంతవరకు సమంజసం అంటారు? అది కరెక్టా రాంగా? అంటే దీంట్లో కొంచెం ప్రాబ్లమ్ డాక్టర్స్ది ఉంది, పేషెంట్స్ది కూడా ఉంది. పేషెంట్స్ వాంట్స్ ఇమీడియట్ రిలీఫ్ అండ్ డాక్టర్స్ కూడా ఏంటంటే కొన్ని లీగల్ కాంప్లికేషన్స్ వస్తున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను హెడేక్ అనుకుని కామన్ హెడేక్ ఏదో అనుకున్నా దానికి ట్యాబ్లెట్ అది తగ్గలేదు, తర్వాత అదేదో బ్రెయిన్లో ట్యూమర్ ఉండడం వల్ల వచ్చింది. ఈజ్ సూయింగ్ లీగల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎందుకు వచ్చిన ప్రాబ్లం, లెట్ ద బేసిక్ టెస్ట్ ఆల్ అన్ని చేపిద్దాం, చేపించేసేసి ఇఫ్ ద మేజర్ ప్రాబ్లం లేదనుకుంటే అప్పుడు లెట్ ట్రీట్ చేద్దాం అన్న కాన్సెప్ట్ వచ్చింది. కొంచెం దీంట్లో ఈ మధ్యకాలంలో ఏమైందంటే లీగల్ ఇష్యూస్ బాగా వస్తున్నాయి. లీగల్ ఇష్యూస్ రావడం వల్ల డాక్టర్లు కూడా భయపడిపోతున్నారు, ఎందుకు అన్నెసెసరీగా మనం లీగల్ కాంప్లికేషన్స్లో ఇరుక్కోవడం అని. కొంతమంది చేస్తారు, కొంతమంది మీరు అన్నట్టు కొంచెం అనెథికల్గా ఉంటారు. అందరూ అలా అనెథికల్గా ఉన్నారని అనలేము. ఎథికల్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, అనెథికల్గా వాళ్ళు ఉన్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్ వస్తున్నాయి, వాళ్ళు ఎంతో ఎక్స్పెండిచర్ పెడుతున్నారు, ఎంతో ఎక్స్పెండిచర్ పెట్టి హాస్పిటల్స్ పెడుతున్నారు. ఇప్పుడు ఒక ఎంఆర్ఐ మిషన్ తీసుకుంటే crores of rupees, సిటీ స్కాన్ తీసుకుంటే crores of machines. హౌ టు రికవర్ ఇట్? సో వ్యాపారం అంటారా? వైద్యం నారాయణ హరి అన్నారు, దేవుడితో పోల్చారు డాక్టర్లని. ఇప్పుడు డాక్టర్లు ఏమో అలా ఆ పందా ఎంతవరకు కరెక్ట్ అంటారు? పందా అంటే డాక్టర్ ఎప్పుడు పేషెంట్స్కి హెల్ప్ చేయాలనే చూస్తాడు. హాస్పిటల్కి హెల్ప్ చేయాలనో లేకపోతే అనే ఉద్దేశం ఏ డాక్టర్కి ఉండదు. పేషెంట్కి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే ఏ టెస్ట్లు రాసినా ఏ చేసినా ఉంటుంది. బట్ బికాస్ ఆఫ్ ద ఫోర్స్ బై ద అంటే ఈ కార్పొరేట్ హాస్పిటల్ ఫోర్స్ వల్ల సమ్ టైమ్స్ డాక్టర్లు కొన్ని చేయక తప్పలేదు అన్నట్టు.